సినీ కార్మికులందరి తరపున నేటి దాత్రి గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నది. వాళ్ళ ఇల్లుల గురించి కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఏ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేటి దాత్రి ఫస్ట్ నుంచి మీ అండగా నిల్చున్నది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సినీ కార్మికుల వేతనాలు వాటి గురించి ఇది ఏంటంటే ఎవ్రీ 3 సంవత్సరాల తర్వాత వీళ్ళకు 30% పెంచాలని చెప్పి ఆర్డర్ అయితే ఉన్నది. కానీ దాన్ని ప్రొడ్యూసర్ అందరూ కూడా తొంగలో దొక్కుతున్నారు. దానిపైన మనం నిన్న మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ కూడా సమావేశం పెట్టినారు. ఫస్ట్ రోజు ఒకవేళ మాకు కనుక ఆగస్ట్ 1 వరకు మాకు జరగాల్సిన రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగకపోతే మేమందరం కూడా ధర్నాకి కాల్ఫర్ చేస్తామని చెప్పి కార్మికులందరూ చెప్పడం జరుగుతుంది. దానికి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఏం చేస్తున్నారంటే, మీరు కనుక ఇట్లాంటి స్ట్రైకులు కానివ్వండి ఏమైనా చేస్తే మిమ్మల్ని అందరినీ కూడా తీసేయడం, లేదా మిమ్మల్ని ఎవరిని కూడా షూట్లకు రానివ్వమని చెప్పి ప్రొడ్యూసర్లు అందరూ కూడా బెదిరిస్తున్నారు. మరి 3 సంవత్సరాలకు ఒక్కసారి అంటే సంవత్సరానికి మనం చూసుకుంటే 10% వాళ్లకు ఉన్న వేజెస్లో ఏవైతే ఉన్నాయో వాటిని పెంచాలి. అది ఇది ఆల్రెడీ 2022లో దిల్ రాజు గారు అప్పుడు పెంచిండ్రు. అప్పుడు కూడా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మీకు పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆ 3 సంవత్సరాలు దాటినాక వాళ్ళ టైం వచ్చినాక పెంచమంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, 5% పెంచి మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోండి అని చెప్పి చెప్తున్నారంట ప్రొడ్యూసర్లు అందరూ.